హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే శారీలో వచ్చినటువంటి స్ట్రైట్ పీస్తో మనకి రౌండ్ నెక్కి ఎలా పైపింగ్ వేసామో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మనకైతే చూడండి లోపల కూడా చాలా బాగా వచ్చిందనమాట, బయటే కాదు. చూడండి పైపింగ్ ఎలా సన్నగా వచ్చింది అనేది, తర్వాత రౌండ్ నెక్కి ఎలా వేసాము అనేది నేను మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తాను. చూడండి, ఓకేనండి. ఇప్పుడైతే మనము ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అనమాట. శారీ వచ్చేసి ఇదండి. శారీలో నేను ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా తీసేసుకున్నాను నెక్కు పైపింగ్ వేయడానికి. ఇప్పుడు మనము దీన్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదండి, అది ఎలా స్టిచ్ చేసాము అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, పైపింగ్ క్లాత్ని అయితే స్టిచ్ చేయట్లేదు. ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంచి 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసేయండి. మనకి పై వైపు నుంచి వేస్తున్నాం అన్నమాట. ఓకేనండి. మామూలుగా మనం పైపింగ్ క్లాత్ ఎలా వేసుకుంటామో ఈ స్ట్రైట్ పీస్ని కూడా సేమ్ అలానే వేసేసుకోండి. రౌండ్ దగ్గర మీరేమి కరెక్ట్గా రాదు అని అనుకోవద్దండి. కాకపోతే మనకి నెక్ ఎలా ఉందో అలానే పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసేసేయండి. ఏమి కొంచెం కూడా తేడా రాదు. చక్కగా నెక్ రౌండ్గా వస్తుంది, ప్లస్ సన్నగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని పైపింగ్ క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇలా టక్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇది స్ట్రైట్ పీసు, మీరు నెక్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకోండి. టక్స్ ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ రౌండ్ అనేది నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, అయితే ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని ఏదైతే స్టిచ్ ఉందో దాని పక్కనే థ్రెడ్ని పెట్టేసి పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. పైపింగ్ క్లాత్ని థ్రెడ్ని గట్టిగా లాగి ఫోల్డ్ చేయండి. అప్పుడు మనకి టైట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనకి పైపింగ్ కూడా టైట్గా ఉంటుంది, ఎక్కడా లూజ్ లేకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. పైపింగ్ వేయటం రాని వాళ్ళు స్ట్రైట్ పీస్తో ఎలా అని చెప్పేసానని అనుకుంటే ఈ వీడియో చూసి తప్పకుండా వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. మీకు ఆ పైపింగ్ క్లాత్ నేను ఫోల్డ్ చేసి ఏమీ కుట్టలేదు, అది కూడా ఎలా స్టిచ్ చేసుకుందాం అనేది నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. వీడియోని మటుకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా మనం సేమ్ ఎలా వేసుకుంటామో థ్రెడ్ పెట్టేసి అలా థ్రెడ్ని లాక్కుంటా పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటా చక్కగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఎలా వస్తుంది అనేది బ్లౌజు మీరు చూడండి. ఇలా స్టిచ్ చేశారనుకోండి, అసలు మనము స్ట్రైట్ పీస్తో వేసామా లేదంటే క్రాస్ పీస్తో వేసామా రౌండ్ నెక్ అనేలాగా ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుంది. మనకి రౌండ్ దగ్గర కూడా మనం చిన్నగా ఇలా క్లాత్ని ప్లస్ పైపింగ్ థ్రెడ్ని లాక్కుంటా వేసేసుకోండి. మీరు లోపల క్లాత్ని పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా అసలు ఏమీ తేడా రాదండి. లోపల వైపున మనం చేతి పని చేసే పని లేదు, మిషన్తోనే వేస్తాము. అసలు ఎంత బాగా వచ్చింది అనేది మీరు చూస్తారు. చూడండి, ఇంక మొత్తాన్ని సేమ్ ఇంకా అలానే కుట్టేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, ఎంత సన్నగా వచ్చింది అనేది చూడండి, ఎంత బాగా వచ్చింది అనేది చూడండి. రౌండ్ దగ్గర అనమాట, అది మనకి రౌండ్ దగ్గర కూడా నీట్గా వచ్చేసింది అనమాట, ఏమాత్రం కూడా తేడా రాకుండా. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే అసలు మనము ఏ క్లాత్ పెట్టి వేసామా అనేది కూడా మనకి స్ట్రైట్ పీస్ పెట్టే వేసామా అనేటువంటి
డౌట్ వస్తుందండి, ఎందుకంటే మనకి అంత నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. రాని వాళ్ళైతే ఇలా స్టిచ్ చేసుకోండి, చక్కగా వస్తుందన్నమాట. మీరు క్లాత్ ఫోల్డ్ చేయటం కూడా ఎలా ఫోల్డ్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉంచేసుకొని క్లాత్ని మనం కట్ చేసుకుందాము. అయితే చూడండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడు ఈ థ్రెడ్ని లాగి బయటికి లాగి కట్ చేసేయండి. థ్రెడ్ మనకి లోపలికి పోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నామో దాన్ని తర్వాత మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఫోల్డ్ చేయండి. మనకి లోపలికి ఫోల్డ్ చేసి 2 మడతలు వస్తుందండి ఫోల్డింగు. ఇలా మనకి 1/2 ఇంచే వస్తుంది అన్నమాట. మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నాము, ఒక 1/2 ఇంచ్ లోపలికి మడవండి. ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు 1/2 ఇంచ్ మీద ఇలా స్టిచ్ రానివ్వండి, లోపలికి ఫోల్డ్ చేసి కుట్టండి. అసలు చూడండి, అసలు మనకి ఎక్కడ కూడా తేడా అనేదే రాదు. పైపింగు సన్నగా వస్తుంది, ప్లస్ మనకి లోపల క్లాత్ కూడా మనకి ఎక్కడ కూడా తేడా రాదండి. ఇక్కడ ఏంటంటే మనకి లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చులోకి ఈ పైపింగ్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఇదిగో చూసారా ఇలా. ఓకేనండి, ఇలా ఫోల్డ్ చేశారనుకోండి మనకి ఆ ఖర్చు కనిపించదు, దారాలు కనిపించవు. మనకి క్లాత్ కూడా కరెక్ట్గా 1/2 ఇంచే కాబట్టి సరిపోతుంది. మనకి కింద లెంత్ సరిపోవట్లేదు అనేది కూడా ఉండదండి, చక్కగా సరిపోతుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఏం లేదు, ఆ ఖర్చుని ఏం చేస్తారంటే ఈ పైపింగ్ క్లాత్తో లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇంకా మనం ఎగస్ట్రా 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఆ థ్రెడ్ని కట్ చేసేసి లోపలికి లాగేసి ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి చివరన. ఇంకంతే అండి. మనకైతే చూడండి ఎలా వచ్చిందనేది. రౌండ్ రాదు అని మీరు అస్సలు అనుకోకండి, రౌండ్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది రౌండ్, అసలు ఏమీ తేడా ఉండదు. ఇలా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మనకి చూడండి ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా తేడా రాలేదు, రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ.